మూల కూర్చుని ముసలి కూడా నేను బాగా వెళ్దు బాగా అంటే ఎలాగున్నాను పలకాలి సుత్తిలో గున్నోలు పలకాలి మీరు సుత్తిలో ఉన్నారు కాదు ఎవరు బాగా ఎక్కడ ఉంటారా ఎక్కడున్నారు బావగారు రాగున్నారా పనులు ఉంటాయి ఊరికి తిరుగుతారు బాగా వెంకటాబాబు గారు బాగా బాగున్నారా బాగున్నారా వెంకటరావు నన్ను ఏమన్నారు తెలుసా ప్రెసిడెంట్ గారు ఏమన్నారు తెలుసా ఖాళీ లేకపోతే నన్ను ఎందుకు అలగడుగుతారు ఏమన్నారు తెలుసా చంద్రబాబు పిలిచారే ఎందుకు బాగా పిలుస్తాను పోతే పోరా సంతలో శిల్పండి నా బోర్డు మంది బాగున్నారు మొహం తగదగల ఆడిపోతుంది ఎందుకు నీలో నామం అలాగే ఉంటది కొంచెం మొగ్గు నీకు రాత్రులు పని పగల పని అందుకే మరి అందుకే పని చేయి నా పని నేను ఎవరుతా నీ పని వదిలి మనతో కలిపి ఏదైనా ఒకట పెట్టుకున్నాం వ్యాపారమా సరిపోదు ఇద్దరు వెళ్ళిపోదు నువ్వు కొడతావా నువ్వు మీద పాపకు నువ్వు మీద పాపకు కింద లెగిసిపోతాను కొత్తగా ఉండేది 10 సంవత్సరాలు అవుతుంది కష్టం కొత్త పాట బాగా మరి బాగా ఏమన్నా తెలుసా రాత్రి వస్తే ఉంది ఇప్పుడు ఇదే ఉండదు పడేసిందా చెప్ప మీరు మాట్లాడమనుకో పాట తమ్మేస్తుంది నువ్వే 4 ఉంటే 4 వైన్ షాప్ గెలిపాయి నవ్వుకుంటా అక్కడికి బాగా అది ఆడెక్కించడం కోడి తీసిపోతాను
రోజు మనం పావనాగమ్మ అనేటువంటి మహాపట్టణ యొక్క జీవిత చరిత్రను అవునమ్మాయి బుర్రకథ రూపంలో చెప్పబోతున్నాం. ఆహా. మనం కథను ప్రారంభించే ముందు మనది భారతదేశం. ఏంటే మనది భారతదేశం. వల్ల రాలిపోతాయి ఎందుకు మన భారతదేశమా మన ఏ దేశమో నమ్మకు తెలుసు అందరూ నీకెందుకు కానీ నీకు తెలుసా మనది ఏ దేశమో? మనది ఏ దేశమో నీకు తెలుసా? తెలుసు తెలుసా? ఇప్పుడు అన్నయ్య మన ఏ దేశం అన్నయ్య ఇప్పుడు వరకు బాగా ఇప్పుడు అన్నయ్య బావా మన ఏ దేశంరా పవిత్రమైన భారతదేశం రోడ్డు మీద చూసి కాపీ అన్నమాట ఇడికి తెలియదు మన పవిత్రమైన భారతదేశం ఏది అందరినీ అడగాలి చెప్పనా? మన భారతదేశం కాదు మరి ఏ దేశం? మనది బల్లంకి మనది బల్లంకి బలంకి ఎక్కడ ఉంది? ఆంధ్రపురం పక్కన ఉంది అనంతపురం ఎక్కడ ఉంది? వాడపాడు మండలం పక్కన ఉంది వాడపాడు ఎక్కడ ఉంది? అనకాపల్లి జిల్లాలో ఉంది అనకాపల్లి జిల్లా ఎక్కడ ఉంది? విశాఖపట్నం పక్కన ఉంది విశాఖపట్నం ఎక్కడ ఉంది? సముద్రం పక్కన ఉంది సముద్రం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందా సముద్రం ఎక్కడ చెప్తా సముద్రం ఎక్కడ ఉంది ఇది సమాధానం చెప్పడం చేత కాలేదండి. ఒరే నాయన ఆ మహాసముద్రం కూడా మన పవిత్రమైన భారతదేశంలోనే ఉంది. అంటే చిన్న చిన్న గ్రామాలు పెద్ద పెద్ద పట్టణాలు ఇవన్నీ కలిపి మన పవిత్రమైన భారతదేశం ఉన్నాయంటారు. అవును. అందుకే అండి అలాంటి మహానుభావుడు పెద్దలు మన భర్తను తల్లిగా వర్ణించారమ్మా. అవునా నాయన? మనదే పవిత్రమైన భారతదేశం అండి. మనదే భారతదేశం. ఏ దేశం ఎగినా ఎందుకు కాలేదు? భారతదేశం ప్రపంచ దేశాలలో అన్ని రంగాలలో అగ్రస్థానం వహించినది మన యొక్క భారతదేశం. నీలకాకే పర్వత శిఖరాలు, జలజల ప్రవహించే జీవనదులు మన దేశంలో ఉన్నాయి. రాజరాజు, రాయలు, రాణా ప్రతాప్, అక్బర్, అశోకుల వంటి మహావీరులకు కాపాడండి నన్ను ఓయమ్మ ఫేస్ టు ఫేస్ నీకు బుర్రపాడండి. బుర్రపాడంగా అదేంటి నేనేం చెప్తాను చెప్తున్నా. ఏం చెప్తున్నావు పతిరత్తుల గురించి చెప్తున్నా. ఏం చెప్పింది మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్పు అరుంధతి, అరుంధతి, అనసూయ, సీత, పూజా బేడి మొహమ్మద్ సాసి పెట్టి కొట్టాననుకో సఖీలా పారిపోదు. నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నేను పతిరతల గురించి చెప్తున్నాను. చెప్పింది ఎవరు? ఎవరు ఆయన పతిరతల మహాపతిరతలన్న ఒకటి. పతిరతల యొక్క మంచి లక్షణాలు ఏంటి? పతిరతల యొక్క మంచి గుణాలు ఏంటి? పతిరతల యొక్క నడవడికలు ఏమిటి అడిగితే నాకు తెలిసిన కాదు చెప్తాను. అంతేగాని అర్థం పక్కన లేకుండా దీర్ఘాలు తీకు. చెప్పు అమ్మా. మన ఓరాల గ్రామంలో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రేపు పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో ఏదో మలుసుకోవాలి, భర్త పక్కన ఏదో మలుసుకోవాలో మా అమ్మాయి గారు మంచి మాటలు చెప్తున్నారు. ఆలకించి విని బాగుపడి పొండి. బాగుపడండి బాగుపడండి అన్న